సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం జరిగింది. ఓ ఇంట్లో ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రస్తుతం తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఘటనకు సంబంధించి వివరాలేంటి? వినోద్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో తెల్లవారుజామున తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు పిల్లలు అనుమానాస్పద మృతి కింద పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేశారు. తల్లి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అయితే వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. ప్రస్తుతం దానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే ఈ ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ 12 సంవత్సరాలు ఉంటాయి, అలాగే మధుప్రియ 10 సంవత్సరాలు ఉంటాయి, గౌతమ్ 8 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా స్థానికంగా రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరందరూ రాత్రి కుటుంబ సమేతంగా తల్లిదండ్రులతో పాటు ఈ ముగ్గురు పిల్లలు కూడా భోజనం చేశారు. ఆ భోజనం చేసిన సందర్భంలోనే ఈ ముగ్గురు పిల్లలుతో పాటు తల్లి రజిత ఎవరైతే ఉన్నారో ఆమె పెరుగన్నం తిన్నారు. తండ్రి చెన్నయ్య ఎవరైతే ఉన్నారో అతను పెరుగన్నం తినకుండా ఓన్లీ పప్పు అన్నంతో మాత్రమే తిన్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా ఫుడ్ పాయిజన్ అయిందా, లేకపోతే వేరే ఘటనలు ఏమైనా ఉన్నాయా అనే ఘటన సంబంధించిన వివరాలు పోలీసులు ఇప్పటికే సేకరిస్తా ఉన్నారు. మొత్తంగా ఏం జరిగిందనేది పోలీసులు అయితే నిర్ధారించాల్సి ఉంది. అయితే ఈ చెన్నయ్య మాత్రం వాటర్ ట్యాంక్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆయన రాత్రి 10 గంటల సమయంలో ఈ కుటుంబ సమేతంగా భోజనం చేశారు. తర్వాత 11 గంటలకి చందానగర్ లో నీటి సరఫరా కోసం వెళ్లి అక్కడ సరఫరా ఏదైతే ఉందో తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే పిల్లలు నిద్రిస్తుండగా తమ భార్య అయినటువంటి రజిత తలుపు తెరవడంతో ఆయన లోపలికి వచ్చాడు. అప్పటికే పిల్లలు నిద్రపోయే సందర్భంలో ఆ పిల్లల్ని అయితే లేపలేదు. అయితే మొత్తంగా ఈ భార్య రాత్రి 3 గంటల సమయంలో తీవ్ర కడుపు నొప్పితో పెద్దగా అరవడం చెన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక ఆందోళన కలిగింది. చుట్టుపక్కల వాళ్ళైతే అప్పటికి పిలిచి మొత్తంగా ఈ భార్య రజితను స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. ఆమెకు చికిత్స అందిస్తూ తెల్లవారుజామున 4 గంటల సమయం వరకు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ ఆమె పరిస్థితి ప్రస్తుతం అయితే కొంత మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. ఇంటికి వచ్చిన చెన్నయ్య వారి ముగ్గురు పిల్లల్ని పరిశీలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు కూడా నిర్ధారించారు. ఈ ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు మృతి చెందడం పట్ల తీవ్ర విషాదం నెలకొంది. చందానగర్ లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి ముగ్గురు ఏ విధంగా చనిపోయారు అనేది పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇటు పెరుగన్నం తినడం వలన మృతి చెంది ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందారా, లేకపోతే విష పదార్థం లాంటిది ఏమైనా కుటుంబ సభ్యులు ఇచ్చి ఇవ్వడం ద్వారా చనిపోయారా అనేది అంశం అయితే ఒక పూర్తిగా ఈ పోలీసులు అయితే వివరించాల్సి అవసరం ఉంది. వినోద్, ధన్యవాదాలు రామకృష్ణ.